సింగరేణి సెగలో నారీమణులు సత్తా చాటుతున్నారు. బొగ్గు గనుల్లో పురుషులకు ధీటుగా పనులు చేస్తూ సింగరేణి పేరును నిలబెడుతున్నారు. తట్టా పారపట్టి బొగ్గు ఎత్తడం నుంచి బ్యాటరీలు, మ్యాగజైన్లను తయారు చేస్తూ సంస్థలో కీలకంగా నిలుస్తున్నారు. భర్తలను, తల్లిదండ్రులను కోల్పోయిన వారు సింగరేణిలో కొలువు చేస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. బొగ్గుబాయి పనులు, బండకింది బతుకులు, అనుక్షణం ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బొగ్గుత్పత్తి చేసే పనులను పురుషులకే పరిమితం చేసిన సింగరేణి ఇప్పుడు మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది. వారు విధులు ఎక్కడ నిర్వర్తిస్తున్నారు, వారు ఎలా ఫీల్ అవుతున్నారు, ఒకసారి చూసేద్దాం. 100 ఏళ్ల చరిత్రలో పురుషులకే పరిమితమైన సింగరేణిలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం చరిత్రలోనే రికార్డుగా నిలిచింది. సింగరేణిలో పనిచేసే వారి భర్తలు, తండ్రులను కోల్పోయిన వారు ఏం చేయాలో అర్థం కాక ఇంటికే పరిమితమయ్యారు. తమకు సింగరేణిలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని విన్నవించుకున్నారు. సంస్థ వారసత్వ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలుత గనుల్లోకి దిగి పనులు చేసిన మహిళలకు ఆ తర్వాత అధికారులు బ్యాటరీ రిపేర్, మ్యాగజైన్ రిపేర్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. నేను సింగరేణి గనిలోకి జీడీకే వన్నింగ్ లైన్ లోకి 52 లెవెల్ దాకా దిగాను. అంటే అది ఎంత హార్డ్గా ఉంటుందో వెళ్ళిన తర్వాత తెలిసింది. అక్కడ వర్క్ కొంచెం హార్డ్ గానే ఉంది, కానీ ఒకవేళ అక్కడ ఇచ్చినా కూడా చెయ్యాలి అని అంటే ఇక చెయ్యాలి అంటే కంపల్సరీగా చేస్తాం, చేయొచ్చు. కంపల్సరీ దింపినా కూడా మేము వెళ్తాము అని అన్నిటి మీద సైన్ చేసి అధికారుల పక్షం మీద అందరికి అన్ని సైన్ చేసి వచ్చాం కాబట్టి మమ్మల్ని పంపించినా కూడా భయం లేకుండా చేస్తాం. చాలా మంది ఉన్నారు, కానీ మాకు అసలు ఈ కల్పించిన వాళ్ళకి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అమ్మాయిలకి కొంచెం ఇచ్చినందుకు. సంస్థ అప్పగించిన విధులను సిన్సియర్ గా నిర్వర్తిస్తూ సింగరేణిలో కీలక పాత్ర పోషిస్తున్నారు మహిళలు. అంటే ఇప్పటి వరకు మమ్మల్ని గనులలో దింపలే. ఒక దింపే అవకాశం వచ్చినా కూడా మేము దిగడానికి సిద్ధంగానే ఉన్నాము. మాకు సర్ఫేస్ పనుల్లో కొన్ని తుంటలు మోయడం, ఇసుక జల్లడబట్టడము అట్లాంటి పనులు కూడా మేము చేశాము. ప్రస్తుతానికైతే ల్యాంప్ రూమ్ లో చేస్తున్నాను. ఈ క్యాప్ ల్యాంప్స్ పెట్టుకొని అండర్ గ్రౌండ్ ఎంప్లాయీస్ దిగుతారు. వాళ్ళకి ఇది ఉంటేనే వర్కౌట్ అవుతుంది. తయారు చేయడం కాదు, రిపేర్ చేస్తాం. కంపెనీ నుంచి వస్తాయి, వీటిని మేము కేబుల్ కట్స్ అలా ఉంటే మేము రిపేర్ చేస్తాం. బ్యాటరీస్ చేంజ్ చేయడం, కేబుల్ కట్స్ అలాంటివి మేము రిపేర్ చేస్తాం. సింగరేణి సంస్థలో కొలువు రావటం అదృష్టంగా భావిస్తున్నామంటున్నారు మహిళలు. సంస్థను ప్రగతి పదంలో నడిపించేందుకు తమ వంతుగా కృషి చేస్తామంటున్నారు. సింగరేణి ఫస్ట్ జాయిన్ అయినప్పుడు కొంచెం భయం ఉండే. ఇక్కడ ఏం వర్క్ చేపిస్తారో, ఎట్లా చేయాలో మాకు భయం ఉండే. తర్వాత అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఫ్రీగానే చేస్తున్నాం. మ్యాగజైన్లో వర్క్ చేస్తాం. డిటోనేటర్స్, ఎక్స్ప్లోజివ్స్ ఇష్యూ చేస్తాం. ఇప్పుడు మా కుటుంబంకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. హార్డ్ అనిపించదు. అంటే మేము ఏదైనా చేయడానికే వచ్చినాం కదా, ఏదైనా మేము చేస్తాం. సింగరేణిలో ఉద్యోగం అంటే బెంబేలెత్తిపోయే మహిళలు ఇప్పుడు పురుషులకు ధీటుగా రాణిస్తున్నారు. వారంతా మరింత ప్రగతి సాధించాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనము కోరుకుందాం. చూసారు కదా, ఆత్మవిశ్వాసం, మొక్కబోని ధైర్యంతో సింగరేణిలో విధులు నిర్వర్తిస్తున్న ఈ మహిళలు నేటి తరానికి ఆదర్శనీయం. దశరథ్తో అశోక్, బీసీ న్యూస్, భూపాలపల్లి, సింగరేణి నుంచి.